ఐపీఎల్ టోర్నమెంట్లో 38th మ్యాచ్ గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్కి మధ్య జరిగింది నరేంద్ర మోడీ స్టేడియంలో. ఈ టోర్నమెంట్లో సస్టైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాల్సినటువంటి ఎంఐ ఏకంగా 99 రన్స్ డిఫరెన్స్తో గుజరాత్ టైటన్స్ను ఓడించింది. దాంతో పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉన్న ఎంఐ 7th ప్లేస్కి రీచ్ అయింది. అండ్ ఈ మ్యాచ్లో ఎంఐ బౌలర్స్ మిడాస్ టచ్లో పర్ఫామ్ చేశారు. గోడ్ బౌలర్ అయిన బుమ్రాకి 5 మ్యాచెస్ అయినా ఒక్క వికెట్ కూడా పడలేదన్న కన్సర్న్లో ఉంటే ఈ మ్యాచ్లో తను డెలివర్ చేసిన ఫస్ట్ బాల్కే తనకు వికెట్ దక్కడం విశేషం. అయితే శాంట్నర్ అండ్ గజన్ఫర్ కూడా ఫెంటాస్టిక్ బౌలింగ్ చేసి చెరో 2 వికెట్స్ తీసుకున్నారు. అశ్విన్ కుమార్కి కూడా 4 వికెట్స్ పడ్డాయి. తనకు ప్రీవియస్ టోర్నమెంట్లో కేకేఆర్తో ఆడినప్పుడు కూడా ఈ 4 వికెట్ హాల్ ఉంది. ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యాకి 1 వికెట్ పడింది. మొదట్లో ముంబై మ్యాచెస్ ఓడిపోవడం మళ్ళీ రైజ్ అవ్వడం వాళ్ళకేమి కొత్త కాదు. సో ఈ మ్యాచ్ వాళ్ళ గెలవటం అనేది వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ హెల్దియెస్ట్ సైన్ అని చెప్పాలి. అండ్ హోప్ దిస్ కంటిన్యూస్ టు. అలాగే విన్నింగ్ నాక్ ఆడిన తిలక్ వర్మ గురించి ఒక వీడియో చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ టు వాచ్.